హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక మొదటిది చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు. సో గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఏంటి ఓఎంఆర్స్ పద్ధతిలోనే మనకు గ్రూప్ 1 యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారనమాట. ఎప్పుడు జరగనున్నది ఏంటి మనం పూర్తి వివరాలు చూద్దాం. రాష్ట్రంలో 563 మరి ఉద్యోగాలకు గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న మనకు గ్రూప్ 1 యొక్క ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ బేస్డ్ అంటాం. ఈ యొక్క ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు మరి టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ సార్ తెలిపారనమాట. అయితే ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ లేదా సిబిటి మరి రెండిట్లో ఓఎంఆర్ లేదా సిబిటి రెండిట్లో మరి ఏ పద్ధతిలో ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని పరీక్ష నిర్వహణ పద్ధతిపై తుది నిర్ణయాన్ని కమిషన్ మరి తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొందనమాట. గ్రూప్ 1కు మరి భారీ సంఖ్యలో 4,03,000 మంది దరఖాస్తులు మరి వచ్చినందున సిబిఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే కనుక సాంకేతిక ఇబ్బందులు వస్తాయని చెప్పేసి భావించి ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించిందనమాట. దానికి సంబంధించి నిన్న అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ చూడవచ్చు, వెబ్ నోట్ కూడా ఒకటి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ చూడండి, ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్ కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేటు. ఇక హెచ్సియులో పీజీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ షురూ అయిందనమాట. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి 41 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో మరి అడ్మిషన్ల యొక్క ప్రక్రియ మరి ప్రారంభించారనమాట. ఈ యొక్క వర్సిటీ దేశంలోనే టాప్ 10 వర్సిటీలలో మరి ఒకటిగా గుర్తింపు పొందిన విషయం మీకు అందరికీ తెలిసిందే. హెచ్సియులో మరి దేశవ్యాప్తంగా ఉన్న వారందరికీ అవకాశం కల్పించడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు 2024 స్కోరు కార్డుల ఆధారంగా అడ్మిషన్లను మరి కల్పించేందుకు విశ్వవిద్యాలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందనమాట. వెబ్సైట్లో యూనివర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. వాటిని ఆన్లైన్ ద్వారానే పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మరి చివరి తేదీ మే 15గా మరి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో మీరు మరి సంప్రదించాలని కోరారన్నమాట. రైట్. ఇక నెక్స్ట్ మరొక అప్డేటు, ఓయూ లా పరీక్షలు వాయిదా వేశారు. ఎందుకు వేశారంటే ఓయూ లా సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ నెల 13 నుంచి వచ్చే నెల 3 వరకు జరగాల్సినటువంటి 3-5 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సుల ఫైనల్ పరీక్షలను పెరిగిన ఎండ తీవ్రత కారణంగా వాయిదా వేశారనమాట. ఎండలు ఎక్కువగా వస్తున్నాయి, దాదాపుగా 46 degrees వస్తుంది పర్ డే. మనకు ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులను మరి కష్టపెట్టొద్దని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది. తిరిగి పరీక్షలను మరి నిర్వహించేటటువంటి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారనమాట. రైట్. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 7 వరకు ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు చేశారనమాట. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించేటటువంటి ఐసెట్ యొక్క దరఖాస్తు గడువును ఈ నెల 7 వరకు మరి పొడిగిస్తూ మరి కన్వీనర్ నరసింహాచారి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారనమాట. ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 50,000 డిగ్రీ సీట్లకు కోత పడనున్నదంట. మనకు చూసినట్లయితే దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పలు కళాశాలల మూత. గత ఏడాది 1,00,000 సీట్ల తగ్గింపు. ఇప్పుడు కొత్త కోర్సులకే ప్రాధాన్యం. లైఫ్ సైన్స్ వైపు మళ్లించే ప్రయత్నం. ఈపీ సెట్ తర్వాత దోస్తు నోటిఫికేషన్ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోనున్నదనమాట. రాష్ట్రంలోని కళాశాలల్లో డిగ్రీ సీట్లు ఈ ఏడాది దాదాపు 50,000 తగ్గే అవకాశం ఉంది. డిగ్రీ కాలేజీలో మరి ప్రవేశాలకు నిర్వహించేటటువంటి దోస్తులో మరి సీట్లను తగ్గించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తారట. దానికి వివిధ కారణాలు కూడా ఇక్కడ రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక కరెంట్ అఫైర్,
స్మార్ట్ ప్రయోగం సక్సెస్ అంట. సో యాంటీ సబ్మెరైన్ క్షిపణి వ్యవస్థ ట్రయల్స్ విజయవంతం. డిఆర్డిఓ మరియు భారత నౌకాదళం సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్ఫిడో స్మార్ట్ అంటాం సో షార్ట్కట్లో. సో దీన్ని నిన్న ఒడిశాలో ప్రయోగించారనమాట. సో ఈ ప్రయోగం విజయవంతంగా సక్సెస్ అయిందనమాట, విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిందనమాట. సో సముద్రంలో దాగి ఉన్న శత్రువుల జలంతర్గాములను లక్ష్యంగా చేసుకొని దాడి చేసే విషయంలో సాధారణ టార్పిడోల కన్నా స్మార్ట్ మిసైల్ ఎక్కువ వేగాన్ని రేంజ్ని కలిగి ఉంటుందన్నమాట. సో దీన్ని పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేశారనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ అనమాట. స్మార్ట్ ప్రయోగం సక్సెస్, యాంటీ సబ్మెరైన్ క్షిపణి వ్యవస్థ ట్రయల్ సక్సెస్ అనమాట. సో సముద్రంలో సైనిక బలాన్ని పెంచుకునే దిశగా భారత్ మరో ముందడుగు వేసిందనమాట. సో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అంటాం, భారత నౌకాదళం సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో స్మార్ట్ను బుధవారం ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించగా అది విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సో ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.